టీడీపీ పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తమతో చర్చించకుండా సర్దుబాటుకు ముందే సీట్లు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. టీడీపీ మండపేట అభ్యర్థిని ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబే సీఎం అభ్యర్థి అని లోకేష్ ప్రకటించినా జగన్ను గద్దెదించడం కోసం తాను సంయమనంతో ఉన్నానన్నారు పవన్ కళ్యాణ్. టీడీపీకి కౌంటర్గా రాజోలు, రాజానగరంలో జనసేనే పోటీ చేస్తుందని ప్రకటించారు పవన్. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీతో చర్చల కోసం ఢిల్లీ వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. ఇందుకోసం ఆ పార్టీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా అపాయింట్మెంట్ కోరారు. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులపై సమాలోచనలు, బీజేపీతో స్పష్టత వచ్చాక ఇతర జనసేన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం 3వ వంతు సీట్లలో పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జనసేన అభ్యర్థిగా బత్తుల బాలరామకృష్ణకి అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్. గణతంత్ర వేడుకల్లో ఈ విషయం ప్రకటించడంతో కోరుకొండలో బాణసంచా పేల్చి ఆనందం ప్రకటించారు కార్యకర్తలు. టీడీపీ శ్రేణులను కలుపుకొని ఎన్నికల్లో ముందుకు వెళ్తామని అంటున్నారు బత్తుల బాలరామకృష్ణ. మరోవైపు పవన్ ప్రకటన టీడీపీని షాక్కి గురిచేసింది. మరోవైపు పొత్తు ధర్మమే కాదు, ఏ ధర్మం పాటించని వాడే బాబు అన్నారు మంత్రి అంబటి రాంబాబు. తమ్ముడు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలంటూ ఆయన ఉద్దేశించి ట్వీట్ చేశారు అంబటి. టీడీపీ పొత్తు ధర్మం పాటించడం లేదంటూ పవన్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ విధంగా సెటైర్లు వేశారు అంబటి. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి పార్టీ నేతలతో సమావేశమయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి సత్తా చాటుకుని ప్రభుత్వాన్ని నిలుపుకోవడంపై దృష్టి సారించింది వైసీపీ. సిద్ధం పేరుతో విశాఖ జిల్లా భీముల నియోజకవర్గం సంగివలసలో రేపు ఎన్నికల శంఖారావం పూరించబోతోంది. ఆ సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి. పక్క రాష్ట్రం నుండి వచ్చిన వాళ్లు సీఎం జగన్ పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ ని కలిశారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక. సీఎం సమక్షంలో ఇద్దరు నేతలు కరచాలనం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా బుట్టా రేణుకను గెలిపించి తీసుకురావాలని చెప్పి సీఎం జగన్ చెన్నకేశవరెడ్డికి సూచించారు. రేణుకను గెలిపిస్తామంటూ చెన్నకేశవరెడ్డి సైతం సీఎం జగన్ కి హామీ ఇచ్చారు. నర్సరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తారు. ఈ మేరకు తనను సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు అనిల్. నర్సరావుపేట నుండి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేయటం ఈ పార్లమెంట్ సీట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు మరింత ప్లస్ అవుతుందని అంచనా వేస్తోంది వైసీపీ. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నడిచిన 10 ఏళ్ల నియంతృత్వ పాలనను ప్రజలు గద్దె దింపారన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండా ఎగిరేసిన గవర్నర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం సామాన్యునికి అందుబాటులో లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిలిచిన యువతకు అన్యాయం చేసిందని విమర్శించారు. ఉద్యోగాల విషయంలో యువతకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదు, టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నామని స్పష్టం చేశారు గవర్నర్. కాంగ్రెస్ బీజేపీది ఫెవికాల్ బంధం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ను బీజేపీ జాకీలు పెట్టి లేపుతోందని విమర్శించారు. గవర్నర్ తమిళిసై ఎమ్మెల్సీ నామినేషన్లను ఆగమేఘాల మీద ఎందుకు ఆమోదించారని ఆరోపించారు. రేవంత్, బండి సంజయ్ చెప్పే మాటలు ఒకేలా ఉంటాయన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల రోజున మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీలపై విరుచుకుపడ్డారు. తాజా ఘటనలతో ఆ రెండు పార్టీలు ఒక్కటేననే విషయం ప్రజలు అర్థం చేసుకోవాలి అన్నారు. గవర్నర్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీజేపీ రహస్య మైత్రి మరోసారి బయటపడిందన్నారు. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, కాంగ్రెస్ కి మేలు చేసేలా గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య అవగాహన బయటపడిందన్నారు హరీష్ రావు. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎన్ఏ ఒకటేనని, వాళ్ళిద్దరూ గతంలో కలిసి పనిచేశారని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో జెండా ఎగురవేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అటు శాసనమండలి ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మండలి చైర్మన్ మోషేన్ రాజు. గాంధీ చిత్రపటానికి నివాళి అర్పించారు. సెక్రటేరియట్ లో జాతీయ జెండా ఎగురవేశారు సిఎస్ జవహర్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత పబ్లిక్ గార్డెన్స్ లో రిపబ్లిక్ డే వేడుకలకు హాజరు కావడానికి ముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి వెళ్లారు ఆయన. అక్కడ అమరవీరుల స్తూపాన్ని సందర్శించి నివాళి అర్పించారు. గాంధీ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జెండాను ఎగురవేశారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 75వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలతో పేద ప్రజలకు ఫలాలు అందుతున్నాయన్నారు డాక్టర్ లక్ష్మణ్. ఏపీలో కొందరు నియంతల్లా మారి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని విమర్శించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ప్రాంతీయ పార్టీలు బడుగు బలహీన వర్గాలను ఇతరులతో సమానంగా చూడటం లేదన్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వని పార్టీలకు మద్దతు ఇవ్వబోమని ప్రజలు ప్రమాణం చేయాలంటూ షర్మిల కోరారు. విజయవాడ పార్టీ ఆఫీసులో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు షర్మిల. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తి లేదని విమర్శించారు పురంధేశ్వరి. ఏపీ సర్కార్ ప్రజల హక్కులను ఉల్లంఘిస్తుందని మండిపడ్డారామె. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపిస్తున్నారని ఆరోపించారు పురంధేశ్వరి. మాజీ మంత్రి మహమూద్ అలీ అస్వస్థతకు గురయ్యారు. బీఆర్ఎస్ భవన్లో స్పృహ తప్పి పడిపోయారు ఆయన. వెంటనే స్పందించిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన్ని పట్టుకున్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కొద్దిసేపటికే కోలుకొని ఇంటికి వెళ్లారు మహమూద్ అలీ. బీజేపీ నేత డీకే అరుణ విలువలు విధానాలు లేని వ్యక్తి అని విమర్శించారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి. గతంలో మహబూబ్ నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు డీకే అరుణ 15 కోట్లు అడిగారని, ఈ విషయాన్ని దేవుడి గుడిలో ప్రమాణం చేసి మరీ చెబుతానని స్పష్టం చేశారు. తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఊరుకోబోనని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఢిల్లీలో జరిగిన వేడుకలను ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాక్రాన్ తో కలిసి సంప్రదాయ గుర్రపు బగ్గీలో వచ్చారు రాష్ట్రపతి ముర్ము. రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఎగురవేయడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, కేంద్ర మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా వార్ మెమోరియల్ దగ్గర అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. అనంతరం కర్తవ్య పథ్లో జరిగే వేడుకల ప్రాంగణానికి చేరుకున్నారు. రాష్ట్రపతి ముర్ముకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కి స్వాగతం పలికారు ప్రధాని మోదీ. ఈ వేడుకలకు 13,000 మంది అతిథులు హాజరయ్యారు. రిపబ్లిక్ డే పరేడ్ లో ఆంధ్రప్రదేశ్ శకటం అందరి దృష్టిని ఆకర్షించింది. విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలకి అద్దం పట్టేలా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఈ శకటాన్ని సిద్ధం చేసింది. శకటంపై ప్రధానంగా తరగతి గదిలో డిజిటల్ క్లాస్ బోర్డ్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ ని విద్యార్థులు వినియోగించే తీరును బొమ్మలుగా రూపొందించారు. ఇక్కడ చదివిన పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా మారినట్టుగా చూపించారు. 3 ఏళ్ల తర్వాత గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటాన్ని ప్రదర్శించారు. ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ శకటం ఆకట్టుకుంది. తెలంగాణలో గ్రామీణ స్థాయిలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో చాటుతూ తెలంగాణ శకటం కనువిందు చేసింది. తెలంగాణ స్వాతంత్ర సమరయోధుల గాథలను చాటుతూ ఈ శకటాన్ని రూపొందించారు. 3 ఏళ్ల తర్వాత తెలంగాణ శకటం రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో 3 రంగుల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు కార్యకర్తలకి స్వీట్స్ పంచి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో వికసిత్ భారత్ సంకల్పాన్ని ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్లాలని జేపీ నడ్డా పిలుపునిచ్చారు. తనకు ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని దేశంలోని తన తోటి పౌరులందరికీ అంకితం చేస్తున్నానని తెలిపారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. దేశ 2వ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ని అందుకున్నట్టు ఆయన చెప్పారు. తాను ఊహించని, ఎదురు చూడని పద్మ విభూషణ్ అవార్డు రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు మెగాస్టార్ చిరంజీవి. తన సేవలను గుర్తించి అవార్డు ఇచ్చిన ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు చిరంజీవి. పద్మ విభూషణ్ అవార్డు వరించిన చిరంజీవిని అభినందించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిర్మాత దిల్ రాజు చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన్ని శాలువాతో సత్కరించారు. సేవల ద్వారా కోట్లాది మంది గుండెల్లో చిరంజీవి చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు కోమటిరెడ్డి. మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సినీ హీరో చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇద్దరు తెలుగు వారికి ఒకేసారి దేశంలోని 2 అత్యున్నత అవార్డులు రావడం తెలుగు జాతి సంతోషించదగ్గ విషయమన్నారు కిషన్ రెడ్డి. పాలమూరు పల్లెల్లోని బుర్రవీణ వాయిద్య కళను గుర్తించింది కేంద్రం. నారాయణపేట జిల్లా దామరగిద్ద గ్రామానికి చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్పకు పద్మశ్రీ ప్రకటించింది. రామాయణం, ఆధ్యాత్మిక, గ్రామీణ కథలకు తగ్గట్టుగా బుర్రవీణ వాయించే కళాకారుడు దాసరి కొండప్ప. అంతరించిపోతున్న బుర్రవీణ కళకు చివరి వారసుడు దాసరి కొండప్ప. 2022లో రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకున్నారు. బలగం సినిమాలో అయ్యో శివుడా ఏమాయే పాటకు తన గాత్రాన్ని అందించారు కొండప్ప.
చిందు యక్షగానానికి భారత అత్యున్నత గౌరవం దక్కింది. 5 దశాబ్దాల పాటు 19,000కు పైగా ప్రదర్శనలు ఇచ్చిన గడ్డం సమ్మయ్యను పద్మశ్రీ పురస్కారం వరించింది. జనగామ జిల్లా దేవరుపుల మండలంలోని అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సమ్మయ్య తన 12వ ఏటనే చిందు యక్షగానాన్ని చేపట్టారు. పౌరాణిక కథలతో పాటుగా సామాజిక అంశాలపై కూడా తన యక్షగాన కళను ప్రదర్శించారు. ఆయన పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంతో చిందు యక్షగానానికి జీవం పోసినట్టయిందంటున్నారు సమ్మయ్య. చిన్నదనంలో సరదాగా హరికథ వినేందుకు వెళ్లి తాను నేర్చుకుని జాతీయ స్థాయి కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఉమామహేశ్వరి. ఆ కళకు ప్రత్యేక గౌరవాన్ని తీసుకొచ్చి దేశ విదేశాల్లో ఎన్నో అవార్డులు అందుకున్నారు. తాజాగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉమామహేశ్వరి స్వస్థలం మచిలీపట్నం. ప్రస్తుతం హైదరాబాద్ లో నివసిస్తున్న ఈమె ఎన్నో వేదికలపై తెలుగు, సంస్కృత భాషల్లో హరికథలు వినిపించారు. జాతీయ సంగీత నాటక అకాడమీ అవార్డు సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కవికూరెళ్ల విఠలాచారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. 70 ఏళ్లలో లక్షలాది పుస్తకాలు రాసిన ఆయన సొంతింటిలోనే ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమంలో తన కవితలతో కొత్త ఊపిరి పోశారు. ఈ గ్రంథాలయం మొత్తం ఈ పల్లెకే అంకితమన్నారు ఆయన. కూరెళ్లకు పద్మశ్రీ అవార్డు వరించడంతో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్లు ట్విట్టర్లో విషెస్ తెలిపారు. ఖమ్మంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ లీడర్ పగడాల నాగరాజుని ప్రభుత్వ భూమి కబ్జా చేసిన కేసులో అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్తుండగా స్టేషన్ బయట ఆందోళన చేస్తున్న కార్యకర్తలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ లోపలికి చొచ్చుకొచ్చారు. గట్టిగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని బయటకు పంపించి పగడాల నాగరాజుని జిల్లా కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. బీహార్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇండియా కూటమికి బై చెప్పడానికి జేడీయూ రంగం సిద్ధం చేసుకుంది. మళ్లీ ఎన్డీఏ గుట్టికి నితీష్ కుమార్ వెళ్తుండడం దాదాపుగా ఖరారైపోయింది. అయితే ఈ నెల 28న మళ్లీ సీఎంగా నితీష్ ప్రమాణం చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. డిప్యూటీ సీఎంగా సుశీల్ మోదీ ప్రమాణం చేస్తారని ప్రచారం జరుగుతుంది. కొందరు కుటుంబ సభ్యులను ప్రోత్సహిస్తున్నారని లాలూ ప్రసాద్ యాదవ్ని ఉద్దేశించి నితీష్ వ్యాఖ్యానించారు.